డీజీసీఏ లిటరల్లీ $2.4 మిలియన్ ఫైన్ వేసిందండి ఇండిగోకి. ఈ మాట వింటూనే ఎంత హ్యాపీగా అనిపించింది. ఎందుకో తెలుసా? డిసెంబర్ మాసంలో ఎంతమంది జనాలు, దాదాపు 3,00,000 నుంచి 5,00,000 మంది జనాల వరకు, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, అంతమంది జనాలని ఇబ్బంది పరిచింది. ఓన్లీ గవర్నమెంట్ చెప్పిన కొన్ని నామ్స్ని పాటించకుండా. అంటే క్రూ మెంబర్స్కి సరైన రెస్ట్ ఇవ్వండి అని చెప్పడం, హై పేమెంట్ ఇవ్వండి అని చెప్పడం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఈ సంఘం వాళ్ళు లిటరలీ దే హ్యావ్ డెట్ 22.2 కోట్ల ఫైన్ వేశారనమాట. ఆ ఫైన్ ఏంటంటే ఎంత బాగా అనిపించిందో. వాళ్ళ లెక్కలు గాను దాదాపు అప్పుడు ఎంతమంది 2,500 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు, అండ్ 1,850 ఫ్లైట్స్ని డిలే చేశారు. అండ్ ఆల్సో జనాలకు మీరు రిటర్న్ అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి డీజీసీఏ చెప్పింది. దానికి గాను ఒక 10,000 వౌచర్ ఇచ్చారు అని చెప్తున్నారు. మరి ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఈ ఫైన్ మాత్రం వర్తబుల్, అవునా కదా? అలాగే 50 crores వరకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వమని, అలాగే ఆథరైజేషన్ని రూల్స్ని కరెక్ట్గా పాటిస్తామని చెప్పి 50 crores బ్యాంక్ గ్యారంటీ కట్టమని. చూసారా? జనాలని, ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టాలని చూస్తే చుక్కలు చూపించే ప్రభావాలు ఉంటాయి. మేబీ ఇప్పుడు ఆ సీఈఓకి అర్థమై ఉంటుంది. మీరేమంటారు? కమెంట్ చేసేయండి.